వల్ల మనిషిని ముద్ద చేసే వర్షాకాలం ముంచుకొచ్చేసింది. దారుణ వర్షాలతో పాటు ఇది భయంకర రోగాలను సైతం తేబోతోంది. ఇలాంటి భయానక సందర్భంలో మనల్ని కాపాడే ఏకైక మందు మన వివేకమే. మనకు అందుబాటులో ఉన్న అతి ఆరోగ్యకరమైన నవధాన్యాలలో రాగి లాంటి వాటిని వదలకుండా తీసుకుంటే ఎలాంటి రోగము మన దరికి చేరదు. మనలో చాలా మందికి రాగి జావ తాగే అలవాటు ఉంటుంది. ఎండాకాలం లాగానే రాగి జావను తాగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రాగి జావ తాగడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి. కానీ ఎండాకాలం ముగియగానే మళ్ళీ రాగి జావ తాగడం ఆపేస్తారు. కానీ వర్షాకాలంలో కూడా రాగి జావను తాగమని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మందగిస్తుంది. అలాగే గాలిలో ఉండే తేమ కారణంగా మన మెటబాలిజం తగ్గుతుంది. అలా వర్షాకాలంలో రాగి జావ తాగడం వల్ల ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. రాగులలో సహజంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎముకలు విరిగిన వారికి రాగి జావను తాగించడం వల్ల అవి త్వరగా అతుక్కునే అవకాశం ఉంటుంది. రాగుల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించి రక్తాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ గా పనిచేసి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రాగి జావను రోజు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ నశిస్తాయి. దానివల్ల డయేరియా వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వర్షాకాలంలో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాగి జావను తాగడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రాగుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అందుకే వర్షాకాలంలోనూ ఖచ్చితంగా రాగి జావను తాగాలి.